అయితే తెలంగాణలో అయితే కాంగ్రెస్ వేవ్ అయితే కంపల్సరీ ఉందన్న. కాకపోతే ఏంటంటే మా దగ్గర కడియం శ్రీహరి వ్యక్తి స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళి గెలిచి ఆయన మళ్ళీ వాళ్ళ కూతురికి మన టికెట్ ఇప్పించుకున్నాడు కడియం కావ్యకు. కాకపోతే ఏంటంటే ఆరూరు రమేష్ ఏం కామెంట్స్ చేసిందంటే ఆయన మతపరంగా రాజకీయం చేస్తుండే ఆయన. కానీ ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర మాత్రం కడియం కావ్యనే గెలవబోతుంది, గెలుస్తుంది. ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజం మీద రుద్ది దాని నుంచి లబ్ధి పొందాలని చూస్తుండు ఎవరు ఆరూరు రమేష్. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఆయనే బీజేపీ వాళ్ళని కొట్టించింది కూడా ఆయనే. అప్పుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర అప్పుడు ఆయనే కొట్టించిండు ఎవరిని, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కావచ్చు, మన బీజేపీ పార్టీ వాళ్ళని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కావచ్చు, అనేక రకాల చిత్రహింసలు చేసింది ఆరూరు రమేష్. ఆయన ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీలు ఉండి ప్లస్ మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీలో పోయి మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఇది హాస్యాస్పదం. ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే అతను ఏమని కామెంట్ చేసిందంటే ఈమె కడియం కావ్య కాదు మహమ్మద్ కావ్య, ఆమెకి ఎట్లా ఓట్లు వేస్తారు అని చెప్పి కామెంట్ చేసిందన్న. అది 100% తప్పు. మేము ఎప్పుడైనా కూడా యూత్ మొత్తం కంప్లీట్గా కాంగ్రెస్ వైపే ఉన్నది. కాకపోతే మేము మెయిన్గా ఏంటంటే ఇప్పటికైనా కొంచెం మన నోటిఫికేషన్స్ ఇంకొంచెం స్పీడప్ చేసి రిక్రూట్మెంట్ తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. అంతకుమించి ఏం లేదన్న. మన 17కు అవుట్ ఆఫ్ 17 కాంగ్రెస్ పార్టీ 12 గెలుస్తుంది అన్న, బీజేపీ 4 గెలుస్తుంది, టీఆర్ఎస్ 2 గెలుస్తుంది అని అనుకుంటున్నాం మేమైతే. అయితే ఇక్కడ చూసుకుంటే కడియం కావ్య కానీ కడియం శ్రీహరి గారు కానీ డిప్యూటీ సీఎంగా చేసిన అనుభవం కూడా ఉంది ఆయనకు. మొన్నటి వరకు కేసీఆర్కి ఎంతో సన్నిహితుడు, మంచి వ్యక్తి అని చెప్పి మాట్లాడిపించే ఈ సందర్భంలో సడన్గా ఈ పార్టీలోకి రావడాన్ని ఎట్లా చూడొచ్చు? కేసీఆర్కి వెన్నుపోటు కూర్చుండని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లనేం కాదన్న, ఆయన మంచి వ్యక్తి. కాకపోతే ఆయన మీద కొంచెం కూడా అవినీతి మార్క్ అనేది లేదు. ఆయన ఫస్ట్ కాన్సెలే చాలా మంచి వ్యక్తి. కాకపోతే మేము కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తరఫున అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయనకు ఆపోజిట్గానే పనిచేసినాం. ఎందుకంటే మనం పార్టీలు ఇంపార్టెంట్ కదా, క్యాండిడేట్లు వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఎప్పుడైనా పార్టీలు వాటి సిద్ధాంతమే మనకు ముఖ్యం. అదే అన్న, ఆయన రావడం కరెక్టే అనిపించింది మాకు కూడా. కరెక్ట్ లీడర్ లేడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని కానీ వరంగల్ ఎంపీ పోటీ కానీ కరెక్ట్ లీడర్ లేకుండా ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఆయన రావడం చాలా చాలా కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు మంచి బూస్ట్ ఇచ్చినట్టు అయిందన్న. మొత్తానికి 3 పార్టీల మధ్యలో పోటీ ఉండొచ్చు అనుకోవచ్చా? అక్కడ బీజేపీ చూసుకుంటే కేంద్రంలో మరోసారి మేము 3వసారి హ్యాట్రిక్ కొడతామని బీజేపీ చెప్తున్నారు. ఇక్కడ 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఎట్లా ఉండబోతుంది 3 పార్టీల మధ్య? అయితే ఇప్పుడు మన దగ్గర మాత్రం బీజేపీ వచ్చే అవకాశమే లేదన్న. ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి ఓడిపోతుండే. ఆయన కిషన్ రెడ్డి ఇక్కడ సికింద్రాబాద్లో ఆయనే ఓడిపోతాడు. ఇక బీజేపీకి అయితే అవకాశం లేదు. వస్తే 3 సీట్లు వస్తాయని అనుకుంటా. ఆయనే ఓడిపోతున్నాడు కంపల్సరీ, ఆయన ఓడిపోతున్నాయి. ఇప్పుడు బీజేపీకి అయితే 3 సీట్లు వస్తాయని అనుకుంటున్నాం మేమైతే. మిగతాది 12 వరకు కాంగ్రెస్కి వస్తాయి. మెదక్ ఒకటి మెదక్ ఒకటి టీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. మెయిన్గా పోటీ వరంగల్లో అయితే టీఆర్ఎస్కును మన కాంగ్రెస్కే ఉంది, బీజేపీ అయితే లేదు. ఎందుకంటే ఒక్క మన పాలకుర్తి నియోజకవర్గం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి 50,000 మెజారిటీకి పైగా వచ్చింది. ఒక బీజేపీ పార్టీకి వరంగల్ లోకల్లో తప్ప ఎక్కడా కూడా సెకండ్ పొజిషన్లో వచ్చింది లేదు బీజేపీ పార్టీ. అన్ని నియోజకవర్గాలు ఎట్లా చూసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీకే ప్లస్ ఉంది. సెకండ్ పొజిషన్లో టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు, గతంలో కేంద్ర మంత్రిగా కూడా తెలంగాణకు పనిచేసిండు. కేంద్రం నుంచి ఏం దేపలేదా, అభివృద్ధి చేయలేదంటారా? కంపల్సరీ ఆయన ఏం చేయలేదన్న. ఆయన వల్ల ఏం కాదు కూడా అసలు. పద్మారావు గౌడు ఆయన మీద గెలవబోతుండు, అది ఫిక్స్. అందుకే టీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం ఆలోచించే పెట్టింది. ఆయన ఎట్లా చేసి మనకు గవర్నమెంట్ మన తెలంగాణకు ఎటువంటి నిధులు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కానీ, ఎటువంటి ప్రాజెక్టుల నుంచి ఎటువంటి డబ్బులు కానీ మనకు కేంద్రం నుంచి ఎక్కువైతే రాలే. మనకు వచ్చేంతవరకు వచ్చినాయంటే చాలా తక్కువనే తప్ప చాలా ఏం రాలేదు. కానీ మన బండి సంజయ్ ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. కేంద్రంలో చూస్తే ఎట్లా ఉండొచ్చు పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చే దిశగా అడుగులేస్తున్నాం. మేము అధికారంలోకి వస్తాం, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తుండ్రు. ఇంకా బీజేపీ వాళ్ళు వచ్చేసి ఈసారి 400 పైగా సీట్లతోటి మేము అధికారంలోకి వస్తాం, హ్యాట్రిక్ కొడతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే కేంద్రంలో వస్తే నాకు తెలిసి ఒక 270 వరకు బీజేపీకి వస్తాయని మేము అనుకుంటున్నాం అన్న. ఫైనల్గా ఫామ్ చేయాలంటే కూడా మన వాటి పక్షకూటాలు మొత్తం కలిపితేనే ఫామ్ అవుతుంది తప్ప, ఎన్డీఏ కూటమి మొత్తం కలిపితేనే ఫామ్ అవుతుంది తప్ప సపరేట్గా బీజేపీ మాత్రం అది ఫామ్ చేయలేని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే రాజస్థాన్లో ఎక్కువ మెజారిటీ కొంచెం బీజేపీకి రావచ్చు. కర్ణాటకలో మాత్రం మన టీఆర్ఎస్కి కాంగ్రెస్ వస్తుంది. కర్ణాటకలో, తెలంగాణలో, కేరళలో, తమిళనాడులో, ఇంకా ఒడిశాలో
వీటిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్, కాంగ్రెస్ పార్టీ అనుబంధం యూపీఏ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. మిగతా రాష్ట్రాలలో మహారాష్ట్రలో కూడా శివసేన గెలుస్తుందని మేము అనుకుంటాం. ఉద్ధవ్ ఠాక్రే శివసేన గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఇంకెక్కడ యూపీలో గుజరాత్లో, రాజస్థాన్లో బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మేము అనుకుంటున్నాం. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో చాలా మార్పులు జరిగినాయని చెప్పారు. మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఈ స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ దాదాపు 50 సంవత్సరాల పైగా అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చెయ్యంది ఏంది, బీజేపీ 10 ఏళ్ళలో చేసింది? ఆ కాంగ్రెస్ పార్టీ చేయిందంటే ఏం లేదన్న. ఇప్పుడున్న ప్రతి ఒక్కటి కూడా సంస్థ కూడా పెద్ద మన ఇన్స్టిట్యూషన్స్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిందే. దాన్ని మేనేజ్ చేయలేకనే పోతుంది. ఒక్కసారి రైల్వే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా కూడా 3 నెలల వరకు ఇప్పుడు టికెట్లే లేవు. అంటే ఇన్ని స్వతంత్ర భారతదేశంలో ఈ 10 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ 10 సంవత్సరాల్లోనే చాలా కంట్రీస్ మన ఇండియాని దాటేసిపోయినాయి. ఇప్పుడు చైనా చూసుకుంటే ఒక 30 సంవత్సరాల నుంచి చైనా ఏం లేదు. ఒక 15 సంవత్సరాల కింద నుంచెల్లే చైనా అనేది దాని జీడిపి కావచ్చు, దాని చాలా పెరిగిపోయింది. మన 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్న టెక్నాలజీని మనం టెక్నికల్గా యూజ్ చేసుకోలేకపోతున్నాం. రాజకీయ పరంగా మాత్రం బీజేపీ బాగా ఉపయోగించుకుంటుంది పెరుగుతున్న టెక్నాలజీని. కానీ మన డెవలప్మెంట్ పరంగా మాత్రం ఇండియా దేశ అభివృద్ధి పరంగా మాత్రం టెక్నాలజీని బీజేపీ యూజ్ చేసుకోలేకపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మాత్రం ఇండియాలో చాలా పూర్ స్టేజ్లో ఉంది. అదే చైనాని చూసుకుంటే మాత్రం మన ప్రతిసారి బీజేపీ వాళ్ళు పాకిస్తాన్తో కంపేర్ చేస్తూ ఉంటారు. మన కంపారిజన్ కూడా కొంచెం మారాలని కోరుకుంటాను. కంపారిజన్ మనకంటే ఎత్తుగా ఉన్న వాళ్ళతో చేసుకోవాలి, కానీ పొట్టి ఉన్న వాళ్ళతో చేసుకుంటే ఎలా అని చెప్పి చైనాతో చేసుకుంటే మన అభివృద్ధి ప్రదంలో ముందుకు పోవచ్చని మా అభిప్రాయం.